నిజంగా మీకు ఇప్పుడు నాదెండ్ల మనోహర్ రాక ఏదైనా టెన్షన్ వస్తుందా? ఎవరికి? మీకు. ఎందుకు? అదే అడుగుతాం, టెన్షన్ వస్తుంది ఖచ్చితంగా అడుగుతాం. ఎందుకంటే మహాకూటమి ఇక్కడ త్రిశూల వ్యూహం అని అనొచ్చు. మరి త్రిశూల వ్యూహం అనేది చరిత్రే చెప్తుంది ఎవరైనా గెలుస్తారని. మరి త్రిశూల వ్యూహం జగన్మోహన్ రెడ్డికి మీకు కూడా ఉంది కదా, మరి మీకేమైనా టెన్షన్ వస్తుందా అని? అదే నేను అంటుంది, టెన్షన్ దేనికి అంటాను. లేదా అసలు టెన్షన్ ఎందుకు మాకు? వాళ్ళు గెలుస్తానని ఖచ్చితంగా చెప్తున్నారు. 2 నెలలు ఆగండి, గెలుపు మాదే, 2 నెలలు ఓపిక పట్టండి. సిపిఐ సిపిఎం కూడా చెప్పింది మేము గెలుస్తామని. వాళ్ళు కూడా చెప్పారు కదా. నేషనల్ కాంగ్రెస్ పార్టీ బస్ షర్మిల గారు ఆమె కూడా చెబుతుంది మేము గెలుస్తామని. 175 నియోజకవర్గాల్లో పోటీ పెట్టలేని ప్రతివాడు మేము గెలుస్తామని చెబితే 175 సీట్లలో 151 సీట్లు గెలిచి మళ్ళీ 175 నియోజకవర్గాల్లో సింగల్గా పోటీ చేస్తుంటే మమ్మల్ని చూసి వాళ్ళకి టెన్షనా, వాళ్ళని చూసి మమ్మల్ని టెన్షనా? అంటే మీకు టెన్షన్ లేదు? అదే నేను మళ్ళీ అడుగుతున్నా, అసలు టెన్షన్ ఏంటి అంటున్నా. అసలు ఆ వర్డ్ ఏంటి అంటున్నా టెన్షన్. ఇప్పుడు ఓ శాసనసభ్యుడిగా, ఓ ప్రతిపక్ష నేతగా అంతకుముందు ప్రజలతో 24 hours ATM ఎనీ టైం ఎమ్మెల్యే నేను. ఎనీ టైం అంటే ప్రజల్లోనే ఉంటారా మీరు? మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 12 వరకు, రాత్రి 12 వరకు ఎనీ టైం అందుబాటులో. యా, ఇది ప్రజలు నాకు ఇచ్చింది, నేను పెట్టుకున్నది కాదు. నా పేరు అన్నాబత్తుని శివకుమార్, కానీ ప్రజలు నన్ను పిలుచుకునేది శివన్న లోకల్. ఎందుకు పిలుచుకుంటున్నారు? లోకల్ అని కాబట్టి, ఇక్కడ ఉండేవాడిని కాబట్టి, ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండేవాడిని కాబట్టి శివన్న లోకల్ అని పిలుచుకుంటారు, ఊరకనే పిలవరు. సో నా పార్టీకి చూస్తే వైఎస్ఆర్ పార్టీ, నా బాస్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో గెలిచిన పార్టీ మేము. 175కి గెలిచి 175 నియోజకవర్గాల్లో ప్రతి పేదవాడిని, ప్రతి మధ్యతరగతి వాడికి, ప్రజలకు సంక్షేమం ఇచ్చాం. పార్టీలు చూడాలి అంటే గెలవ నియోజకవర్గాలు ఇవ్వలేదా మీరు? ఇచ్చాం. అదే నేను చూద్దాం, అందుకే 175 అన్నారు. 151 గెలిచారు. కానీ 175 నియోజకవర్గాల్లో సంక్షేమం పేదవాడికి, మధ్యతరగతి వాడికి, పార్టీలు, కులాలు, మతాలు చూడకుండా సంక్షేమం చేశాం. సో 175 సీట్లకి పోటీ చేసే పార్టీ మాదే. 175 నియోజకవర్గాలకి సంక్షేమం అందించిన పార్టీ మాదే. మమ్మల్ని చూస్తే ఎదుటడి టెన్షన్. కానీ అసలు 175 సీట్లు పోటీ చేసే పార్టీ రాష్ట్రంలో ఒక వైఎస్ఆర్ పార్టీ తప్ప ఏ పార్టీ లేదు. 2019లో ఏదో ఒక్క ఛాన్స్ అని గాలివాటానికి గెలవడమే తప్ప ఎవరైనా, కానీ అసలు వైసీపీ గెలిచేది కదా, టీడీపీ 40% ఓటింగ్ వచ్చింది, 151 అని అంటున్నారే తప్ప ఓటింగ్ ఎంత వచ్చిందో చూడట్లేదండి. 40% టీడీపీకి వచ్చింది. మరి ఆ గాలివాటంగా గెలిచారు తప్ప ఈసారి ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఖచ్చితంగా 140 నుంచి 161 సీట్ల మెజారిటీతో టీడీపీ రేపటి అధికారంలోకి రాబోతుంది. అసలు టీడీపీ పోటీ చేసే సీట్లు ఎన్ని? అంటే ఇంకా తగ్గించేసేకున్నారు కాబట్టి అంటున్నారా? ఎన్ని? ఇప్పుడు ఎన్నిటికి పోటీ చేస్తుంది? 140 సీట్లు పోటీ చేస్తుంది. 140 సీట్లు పోటీ చేసేటికి 160 సీట్లు ఎట్టొస్తాయి? మహాకూటమి పెట్టుకున్నారు కదా. రైట్. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు కూడా టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, బీజేపీ, తెలుగుదేశం అన్నీ కలిపి పెద్ద పేరు పెట్టాడు మహాకూటమి అని. అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. 2009లో లాగా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు గెలిచారు. 2009లో అదే జరిగింది. పేరు మహాకూటమి. ఎలక్షన్కి వెళ్తే అట్టర్ ఫ్లాప్. ఇప్పుడు అంతే, ఏదో కూటమి. ఇది మహాకూటమా, లేకపోతే సినిమా రైటర్ చేత పేర్లు పెట్టించుకొని రకరకాల పేర్లు, నోటికి తిరగని పేర్లు కూడా పెడతారు. నువ్వేదో చెప్పావు, ఈ సోలం, ఆ సోలం, ఈ సోలం అని. సో ఈ ప్రజలకు నోరు కూడా తిరగవు. ఈ కూటమి పేరేందో కూడా ఎవడికి తెలియదు. ఇప్పుడు ఈ కూటములు ఎందుకు పెట్టుకుంటున్నారు? గెలవడానికే కదా. మరి అప్పుడు పెట్టుకున్నప్పుడు ఎందుకు ఓడిపోయారు? అంటే కూటములతో ప్రజలకి ఏం రాదు. ప్రజలకు ఏమొస్తుందంటే పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజలకు ఏం చేశారు అనేది చూస్తారు. జనసేన పార్టీ ఇంతవరకు ప్రజాక్షేత్రంలో లేని పార్టీ, పోటీ చేయని పార్టీ, ఎమ్మెల్యే లేని పార్టీ, ఎంపీ లేని పార్టీ, అది ఒక వాదో పార్టీ. నెక్స్ట్ బీజేపీ. ఈ రాష్ట్రంలో బీజేపీ కేంద్రం అందరికీ తెలుసు. తెలుగుదేశం
మొన్న 26 సీట్లు ఆయన గెలిచింది. ఈ 3 ఓడిపోయిన నాగళ్ళు 3 ఓ చోట గెలిచి మేము మహాకూటంతో వస్తున్నాం, త్రిశూలంతో వస్తున్నాం, పెద్ద కట్టేసుకొస్తున్నాం. ఒక ఆయన వచ్చాడు షూట్ చేస్తాం అంటున్నాడు. షూట్ చేయడం అమెరికాలో అయితే షూట్ చేస్తారంట ఓటు అయిపోతే షూట్ చేసేస్తారు. ఆయన చెబుతుంది. ఇంకా ప్రజల మీద బెదిరింపులు కూడా వచ్చేసారంటారు. మరి ఆయన వస్తుంటే లేచి నుంచోవాలంట. లేచి నుంచొని దండం పెట్టకపోతే అమెరికాలో షూట్ చేసేస్తారంట. చదువుతున్నాడుగా మన ఎప్పుడో ఇంటర్వ్యూలో చూసి మీటింగ్లో చదువుతున్నాడు. అంటే ఓటు అయిపోతే ప్రజలు కూడా షూట్ చేసేస్తారంట. ఓటు అయిపోతే అదే చెప్పారు. కావాలంటే మీరు వెరిఫై చేసుకోండి, మీకు వీడియో ఇస్తాను. ఓకే. నేను వస్తుంటే ప్రజలు లేచి నుంచోవటం లేదు. టీడీపీలో అంటే ఇక్కడ మన గుంటూరు పార్లమెంటే. ఓకే. నేను వస్తుంటే ప్రజలు కూర్చొని ఉన్నారు, నుంచోని దండం పెట్టలేదు. అమెరికాలో అయితే షూట్ చేసేస్తారు. సంస్కారం లేదు. ఈ సంస్కారం లేని వాళ్ళకి షూట్ చేసేస్తాం అమెరికాలో అయితే అని చెప్పాడు. కావాలంటే నీకు ఇంటర్వ్యూ అది ఇస్తాను. నేను మాట్లాడిన మాటలకి దాన్ని కూడా ఆ వాయిస్ను కూడా పెట్టుకుంటే మీకు ఎవరో తెలిసిద్ది. అది కూడా ప్రజలు కూడా చూసుకుంటారు. అంటే ఏకంగా ప్రజలు బెదిరించడానికి కూడా సిద్ధమైపోయారు. నేను బెదిరిస్తున్నారని నేను అంటలేదమ్మా. వాళ్ళు బెదిరించారా, బెదిరిపోయారా, ప్రజలు బెదిరితారా, ప్రజలు ఆయన్ని బెదిరిస్తారా నేను మాట్లాడుతున్నా. కానీ నేనేం చెబుతున్నానంటే ఒక అభ్యర్థిగా ఆయన వస్తుంటే ప్రజలు లేచి నుంచోలేదని, వీళ్ళకి సంస్కారం లేదు, ఇట్లాంటిది మా అమెరికాలో అయితే షూట్ చేస్తారు అనే రకంగా మాట్లాడి వాళ్ళు చూసి మేము భయపడుతున్నామా, మమ్మల్ని చూసి వాళ్ళు భయపడతారా? అంటే వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది అన్నట్టు తెలిసిపోతుంది. ఇప్పుడు ప్రజలు ఆడు కూర్చున్నా, ఆడు నుంచున్నా, ఆడి అభిమానం. ఓకే. రాజకీయ నాయకులు వస్తున్నప్పుడు ప్రజలు ఆ పార్టీ వ్యక్తులకో, ఆ ఎమ్మెల్యేలకో, ఆ ఎమ్మెల్యే అభ్యర్థులు, ఆ ఎంపీలకో, ఎంపీ అభ్యర్థులకో వాళ్ళ అభిమానం ఉంటుంది. ఓ పార్టీని అభిమానించేవాడు ఆ పార్టీ నాయకుడు వస్తున్నాడంటే గౌరవించవచ్చు. ఏ పార్టీ అభ్యర్థి వచ్చినా గౌరవించే సంస్కారం కూడా ప్రజలకు ఉంటుంది. అది మన ప్రవర్తన బట్టి ఉంటుంది, మన బిహేవియర్ని బట్టి ఉంటుంది. అంతేగాని నన్ను చూసి ప్రజలు కూర్చున్నారు అంటే ఆడి మీద కక్ష పెంచుకొని ఆడిని షూట్ చేసేయాలి అంటే ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. కానీ నేనేం చెబుతున్నానంటే కూటమితో వస్తే, కూటమి కట్టుకొని వస్తే, 3 జెండాలు వేసుకొని వస్తే, 3 కండవాళ్ళ మెల్ల వేసుకొని తిరిగితే, కత్తుల చేతిలో పట్టు తిరిగితే, తుపాకీల చేతిలో పట్టు తిరిగితే భయపడే రకం వైఎస్ఆర్ పార్టీ కాదు, ప్రజలు కాదు, ఇద్దరు కాదు. అంటే ప్రజలంటే వైఎస్ఆర్సీపీ. నేను అట్లా ఎవరైతే భయపడరు, అసలు ఎందుకు భయపడాలి అంటున్నా. ఒక రాజకీయ నాయకుడిగా నేను ప్రజాక్షేత్రంలో ఉన్నా, ప్రజలకు అందుబాటులో ఉన్నా, ప్రజలతో ఉన్నా. నేను శాసనసభ్యుడిగా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించాను. నేను మళ్ళీ గెలుస్తా అన్న ఆత్మవిశ్వాసం నాకుంటుంది. ప్రజలు మా ప్రభుత్వం ద్వారా సంక్షేమ ఫలాలు పొందిన ప్రతి కుటుంబం మమ్మల్ని మళ్ళీ గెలిపించాలని కోరుకుంటాం. ప్రజల వ్యతిరేకత వచ్చింది, ఈసారి జగన్మోహన్ రెడ్డి వద్దనుకుంటున్నారనే నినాదం కూడా ఎక్కువ వినిపిస్తుంది. అంటే ఇవాళ ప్రతి ఒక్కరికి ఒక ఛానల్ ఉంది, ప్రతి పార్టీకి ఒక పేపర్ ఉంది. ఈగాక ప్రజలకి పేపరు, ప్రజలకు మీడియా ఉంది. మీరు అవి మర్చిపోతున్నారు. ఏంటి ప్రజల మీడియా? సోషల్ మీడియా, ట్విట్టర్, ఇంకా రకరకాల ప్రసార మాధ్యమాలు ఇవాళ ప్రజల చేతిలో. అంటే ప్రజల చేతిలో అంటే ఒక సెల్ ఫోన్ రూపంలో ప్రతి వారి చేతిలో ఒక ఫోన్ ఉంటుంది. ప్రతి అప్డేట్ తెలుస్తూనే ఉంటుంది. ప్రతి అప్డేట్ చూస్తూ ఉన్నాడు. వీడికి కావాల్సిన అప్డేట్ కూడా పెట్టుకుంటున్నాడు. న్యూస్ మేకరు, న్యూస్ మేకింగ్ ప్రజలు. సో వాడికి ఇష్టమైంది అది పోస్ట్ చేస్తున్నాడు, వాడికి ఇష్టం లేనిది పోస్ట్ చేస్తున్నాడు. నువ్వేమనుకుంటున్నావు? నేను ఒక ఇంటర్వ్యూ తీసి ఆ ఇంటర్వ్యూలో నేను చెప్పిందే ప్రజలు నమ్మాలి, ప్రజలు నమ్మేట్టు చేస్తాను అని నువ్వేదో సెల్ఫ్తో చేస్తావు. అంటే ఉదాహరణకు ఒక టీవీ, ఉదాహరణకి ABN టీవీ, ఇదేంటి అంటే తెలుగుదేశం టీవీ. ఉదాహరణకి ఈనాడు పేపర్, అదేంటి అంటే తెలుగుదేశానికి సపోర్ట్ చేసే పేపరు. ఉదాహరణకి సాక్షి, వైసీపీ పేపరు అని ఇట్లా రకరకాలుగా ప్రజలు నిర్ధారణకి చేసుకునేట్టు చేసుకుంటున్నారు. వీటిని పక్కన పెడదాం, నేను అంటున్నా వాటిని పక్కన పెడదాం. అసలు ప్రజలు సోషల్ మీడియాలో వాళ్ళు యాక్టివ్గా ఉంటున్నారు. మనకన్నా బాగా ఇది గమనించటల్లా. ఇది గమనించకుండా ఏదో ట్రెడిషనల్గా ఇదివరకు ఇట్లాగా ABNలో లేకపోతే ఈనాడులో ఒక వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే మీదో, ఒక MP మీదో ఏదో చెప్పిద్దాం, ఏదో రాపిద్దాం, ఆ రాసింది ప్రజలు చూసి చదువుకొని వాళ్ళ మీద ఏదో అనుకోవాలి
అనే భ్రమలో ఈరోజు సోషల్ మీడియా ద్వారా పోయింది. ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంటుంది. లేని వాళ్ళంటే మ్యాథ్స్ ఎవరు ఉండట్లేదు కదా. సో వాడు అన్నీ చూస్తున్నాడు. వినడానికి కాబట్టి, చదువుకోవడానికి ఇబ్బంది లేదు కాబట్టి వినడం కాబట్టి ప్రతి ఒక్కరు చూస్తున్నాడు. సో వాడు అప్డేట్ అవుతుంది. ఈ అప్డేట్ అయిన క్రమంలో కావాలని కొన్ని మీడియాలు హైప్ చేసుకుంటే ఆ హైప్ని నమ్మే అమాయకత్వంలో ప్రజల్లో లేరు అని నేను చెబుతున్నాను. అందుకైతే అపోజిషన్ వాళ్ళు మిమ్మల్ని ఎన్నంటున్నా సరే అసలు వైసీపీలో ఉన్న వాళ్ళు స్పందించట్లేదు. అందుకే నేను దేనికి స్పందించట్లేదు. అసలు దేనికి? నేను ఓ శాసనసభ్యుడు, నేను మంచి పనులు చేయొచ్చు. ఒకవేళ నేను మంచివాడిని కాకపోతే ఇంకేమైనా చెడ్డ పనులు చేయొచ్చు. కానీ ఓ శాసనసభ్యుడిగా నా వ్యక్తిత్వం, నా ప్రొఫైల్, నా నడవడిక, నా బ్యాక్గ్రౌండ్, మా ఫాదరు, రాజకీయ నేపథ్యం అంటే సుమారు ఒక 50 సంవత్సరాలు ప్రజలతో సత్సంబంధం, రకరకాల పదవులు. మా నాన్న కౌన్సిలర్ చేసాడు, మున్సిపల్ చైర్మన్ చేసాడు, ఎమ్మెల్యే చేసాడు, మంత్రి చేసాడు. మళ్ళీ నేను 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో 3 సార్లు పోటీ చేశాను, గెలిచా ఎమ్మెల్యే గుండా. సో ఈ ప్రొఫైల్ అంటే సుమారు 50 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో ప్రజలతో ఉండి ప్రజలతో సత్సంబంధాలు ఉంటే మా ప్రవర్తన, మా యాటిట్యూడ్ ప్రజల ఎడల, పని మీద వచ్చేవాడి ఎడల, మన కోసం వచ్చేవాడి ఎడల, మన మీద ప్రేమతో వచ్చేవాడి ఎడల ఎంత బాధ్యత ఉంటే మా కుటుంబాలని, మమ్మల్ని ఆదరిస్తారు ప్రజలు. అంతేగాని ప్రజల్ని ఇంకో రకంగా చూస్తే ఈ ప్రేమలు ఎట్టొస్తాయి? రావు కదా. ఇంత ఎఫెక్షన్, ఇంత చనువు, ఇంత ప్రేమ, ఒక ఎమ్మెల్యే దగ్గర ఫ్రీగా రావటం, ఎమ్మెల్యే మనవడు అనుకోవటం, ఇవన్నీ ఎట్టొస్తాయి? సో ఆ బాండింగ్ మాది, ప్రజలతో ఆ బాండింగ్ మాది. సో ఆ బాండింగే ప్రజలకు మా మీద ప్రేమ.